వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీడిఎస్సికి సంబంధించి మనకి నిన్న రాత్రి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఎస్జిటి పోస్టులకు సంబంధించి మనకి టాప్ స్కోర్ ఎంత ఉంది, తర్వాత లోయెస్ట్ స్కోర్ అనేది ఏ విధంగా ఉంది, ఇలా ప్రతి జిల్లాకి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎంత వరకు ఉంది అనేది ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ చెప్దాం. మనం శ్రీకాకుళం డిస్టిక్ అనేది చూస్తే ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చారు, తర్వాత క్యాండిడేట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే కనుక ఈడబ్ల్యూఎస్ అనేది ఇవ్వడం జరిగింది. లోకల్ నాన్ లోకల్ కేటగిరీ గురించి ఇచ్చారు, ఎక్స్ సర్వీస్ మెన్, తర్వాత పిహెచ్, టోటల్ స్కోర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ర్యాంక్, ఇక్కడ శ్రీకాకుళం సంబంధించి మనకి చూస్తే కనుక టాప్ స్కోర్ అనేది ఎంత వచ్చింది అని చూస్తే ఈ విధంగా ఈ శ్రీకాకుళం డిస్టిక్ లో ర్యాంక్స్ అనేవి డిసైడ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మీద మనకి పోస్టులు అనేవి 146 పోస్టులు అనేవి ఉన్నాయి ఎస్జిటికి సంబంధించి. ఈ 140 డిస్టిక్ లో మొత్తం మనకి 146 పోస్టులు ఉంటే ఎగ్జామ్ రాసింది 6032. లోయెస్ట్ ర్యాంక్ మనకి లోయెస్ట్ స్కోర్ వచ్చేటప్పటికి 18.06 లోయెస్ట్ మార్కులు అనేసి చెప్పాలి, తక్కువ స్కోర్ కలిగిన వాళ్ళు. అలాగే మనకి ఇక్కడ చూస్తే కనుక మొత్తం 6032 ర్యాంకులు అనేవి ఇవ్వడం జరిగింది, అంతమంది ఎగ్జామ్ రాశారు కాబట్టి. అలాగే దీనికి సంబంధించి మనం చూస్తే హైయెస్ట్ స్కోర్ మనకి ఇక్కడ 96 ఉంది కాబట్టి 96 నుంచి 90 లోపల, అంటే 96 స్కోర్ నుంచి 90 లోపల ఉన్నవారు ఎంతమంది అనేసి చూస్తే 16 మెంబర్స్ ఉన్నారనేసి చెప్తున్నాం. తర్వాత 89 నుంచి 80 వరకు మార్క్స్ అనేది ఎంతమంది స్కోర్ చేశారంటే 162 మంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ 79 నుంచి 70 మార్క్స్ వరకు ఎంతమందికి స్కోర్ వచ్చింది అనేసి చూస్తే 441 మందికి స్కోర్ అనేది వచ్చింది. ఈ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి మొత్తం పోస్టులు 146 అనేసి చెప్తున్నాం, రాసింది 6032 మంది అనేసి చెప్తున్నాం. ఈ విధంగా మనకి 70 వరకు వచ్చిన వాళ్ళే 600 పైనే ఉన్నారు. కాబట్టి ఇది మనకి శ్రీకాకుళం ఓవరాల్ గా వచ్చిన మార్క్స్ వివరాలు అనేసి చెప్తున్నాం. అయితే మనం ఇక్కడ కేటగిరీ వైజ్ గా చెప్పట్లేదు, క్యాస్ట్ వైజ్ గా, ఎందుకంటే కనుక మళ్ళీ మనకి ఒక్కొక్క క్యాస్ట్ కి సంబంధించి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ గా చెప్పాం అన్ని క్యాస్ట్లకు సంబంధించి హైయెస్ట్ స్కోర్ ఎంతమంది చేశారు అనేసి 70 మార్క్స్ వరకు తీసుకోవడం జరిగింది నేను. ఇది శ్రీకాకుళం డిస్టిక్ కి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి చూస్తే నెక్స్ట్ డిస్టిక్ మనకి ఏంటి అంటే విజయనగరం డిస్టిక్. విజయనగరం డిస్టిక్ లో మనకి ఓవరాల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి చూస్తే 270 పోస్టులు అనేవి ఎస్జిటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ 270 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎంతమంది రాశారంటే 7725 మంది రాశారు. మనకి పేజెస్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఓపెన్ చేసి చూపించట్లేదు. ఓవరాల్ గా నేను మొత్తం చూసుకుని టోటల్ స్కోర్ అనేది ఎంతమందికి హైయెస్ట్ వచ్చింది అనేసి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. కాబట్టి మొత్తం రాసింది 7725 మంది, ఉన్న పోస్ట్ 10 మంది విజయనగరం డిస్టిక్ కి. హైయెస్ట్ స్కోర్ మనకి ఏంటంటే 94.64, లోయెస్ట్ స్కోర్ మనకి 20.01. అయితే మనకి హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు 94 నుంచి 90 లోపల ఎంతమంది ఉన్నారు అనేసి చూస్తే 30 మందికి మనకి 94 నుంచి 90 వరకు స్కోర్ అనేది రావడం జరిగింది, మార్క్స్ అనేవి రావడం జరిగింది. అలాగే 89 నుంచి నెక్స్ట్ 80 వరకు ఎంతమందికి మార్క్స్ అనేవి వచ్చాయి అనేసి చూస్తే 293 మందికి 89 నుంచి 80 వరకు మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు ఎంతమందికి మార్క్స్ అనేవి వచ్చాయి అనేసి చూస్తే 300 మెంబర్స్ కి మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఇది మనకి విజయనగరం డిస్టిక్ సంబంధించి చెప్తున్నాం. ఉన్న పోస్టులు మొత్తం 270, రాసింది 7725 మంది. హైయెస్ట్ స్కోరు 94.64, లోయెస్ట్ స్కోరు 20.01. ఈ విధంగా మనకి విజయనగరం డిస్టిక్ సంబంధించి ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పిన హైయెస్ట్ స్కోర్లు ఎవరైతే వచ్చినాయో దానిలో అన్ని కేటగిరీకి సంబంధించి ఉంది. మనకున్న పోస్టులను బట్టే టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఏ క్యాస్ట్ అయినా కూడా మనకున్న స్కోర్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. టాప్ స్కోర్ ఎవరికి వస్తే వారికి పోస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. అంటే ఎవరికైతే కనుక 75+ వస్తుందో వారు జాబ్ కి ఎలిజిబుల్ అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి. నెక్స్ట్ డిస్టిక్ అనేది చూద్దాం మనం. నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి నెక్స్ట్ డిస్టిక్ మనకు చూస్తే కనుక విశాఖపట్నం. విశాఖపట్నం సంబంధించి మనకి ఏంటి అంటే మొత్తం 578 పోస్టులు ఉన్నాయి ఎస్జిటికి సంబంధించి. దీనికి సంబంధించి ఎగ్జామ్ రాసిన వారు, ర్యాంక్ వచ్చిన వారు ఎంతమంది అంటే
అన్ని ర్యాంకులు కలిపి మనకి 14,595 లాస్ట్ ర్యాంక్ అనేసి చెప్పొచ్చు. టాప్ స్కోర్ ఎంత అనేసి చూస్తే 92.09 అనేసి చెప్తున్నాం. అయితే మనకి టాప్ స్కోర్ సంపాదించిన వాళ్ళు చూస్తే కనుక 92 నుంచి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మంది, అలాగే 80 స్కోర్ వచ్చిన వాళ్ళు 261 మంది. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు స్కోర్ అనేది వచ్చిన వాళ్ళు 347 మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న పోస్టులు ఓవరాల్ గా 578. అయితే మనకి 79 నుంచి 75 లాస్ట్ ర్యాంక్ మనకి ఏంటంటే 608 అనేసి చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఉన్న స్కోర్ ఏదైతే ఉందో టాప్ మెరిట్ ని బట్టి ఇస్తారు అన్ని క్యాస్టులకు సంబంధించి. కాబట్టి 75 వరకు మనం కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్ని కేటగిరీలకు సంబంధించి ఉన్న పోస్టులు అయితే కనుక 578. అలాగే నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి చూస్తే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూస్తే కనుక ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకు చూస్తే టోటల్ గా మనకి 527 పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే ఎగ్జామ్ రాసింది లాస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది ఎంత అనేసి చూస్తే కనుక 13,235 లాస్ట్ ర్యాంక్ అనేసి చెప్తున్నాం. అంటే మొత్తం అప్లికెంట్స్ ఎగ్జామ్ రాసింది 13,235 మంది. దీనిలో మనకి టాప్ స్కోర్ వచ్చేటప్పటికి 94.56377 అనేసి వచ్చింది. లో స్కోర్ అనేది మనం చూస్తే కనుక 14.06 అనేది రావడం జరిగింది. అయితే మనకి టాప్ లో చూస్తే మెరిట్ లో ఎవరు ఉన్నారు అనేసి చూస్తే కనుక ఎంత మంది ఉన్నారని చూస్తే 94 నుంచి 90 వరకు 12 మందికి స్కోర్ అనేది రావడం జరిగింది. తర్వాత 89 నుంచి 80 మార్క్స్ అనేవి స్కోర్ అనేది వచ్చిన వాళ్ళు 309 మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు మార్క్స్ అనేవి వచ్చిన వాళ్ళు స్కోర్ వచ్చిన వాళ్ళు 435 మంది ఉన్నారు. ఈ విధంగా ఏంటంటే మనకున్న మొత్తం పోస్టులు 527 అయితే 75 మార్క్స్ వరకు స్కోర్ చేసిన వాళ్ళు 744 మంది ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే దీనిలో మనకి ఏంటంటే అన్ని క్యాస్టులకు సంబంధించి ఉన్నారు 75 మార్క్స్ సంపాదించిన వాళ్ళు అనేసి చెప్తున్నాం. ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ ఎస్జిటికి సంబంధించి మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి చూస్తే మొత్తం పోస్టులు అనేవి 440 పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే దీనిలో మనకి చూస్తే కనుక ఎంతమంది రాశారు లాస్ట్ ర్యాంక్ ఎంత అనేసి చూస్తే 13,008 లాస్ట్ ర్యాంక్ అనేసి చెప్తున్నాం. అంతమంది ఎగ్జామ్ అనేది రాశారు అనేసి చెప్పొచ్చు. 13,008 మనకి లాస్ట్ స్కోర్ అనేది చూస్తే కనుక లీస్ట్ స్కోర్ 15.02 అనేది వచ్చింది. అలాగే టాప్ స్కోర్ చూస్తే 93.91 అనేది రావడం జరిగింది. ఈ టాప్ స్కోర్ మనకి ఎంతమంది సంపాదించారని చూస్తే కనుక 93 నుంచి 90 వరకు వెస్ట్ గోదావరికి సంబంధించి వచ్చిన వాళ్ళు ఎంతమంది స్కోర్ అంటే 15 మందికి 93 నుంచి 90 వరకు అంటే 90+ వరకు వచ్చినాయి అనేసి చెప్తున్నాం. తర్వాత 89 నుంచి 80 వరకు స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 236 మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు ఎంతమంది స్కోర్ చేశారు అంటే 722 మంది స్కోర్ చేయడం జరిగింది. 75 స్కోర్ చేసిన లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే 958 అనేసి చెప్తున్నాం. ఈ విధంగా ఏంటి అంటే మనకు వచ్చిన స్కోర్ని బట్టి ఇక్కడ ఈ విధంగా ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి కట్ ఆఫ్ అనేది మనం చూస్తే కనుక 75 స్కోర్ అనేది చేసిన వాళ్ళ వరకు చూస్తే అంటే టాప్ నుంచి 93 నుంచి మనకి 75 వరకు మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 958 మెంబర్స్ అనేసి చెప్తున్నాం. మనకు ఓవరాల్ గా ఉన్న పోస్టులు వెస్ట్ గోదావరిలో 440 పోస్టులు అనేవి ఉన్నాయి. రాసింది 13,008 మంది అనేసి చెప్తున్నాం. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎస్జిటికి సంబంధించి చూస్తే కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి టాప్ స్కోర్ ఎంత, లోయెస్ట్ ఎంత, ఎంతమంది రాశారు, లాస్ట్ ర్యాంక్ ఎంత, అలాగే హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది డీటెయిల్స్ చూద్దాం. మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్జిటికి సంబంధించి ఇక్కడ ఓపెన్ అయింది. మనకి టోటల్ స్కోర్ హైయెస్ట్ టాప్ స్కోర్ చూస్తే 94.51971 అనేసి ఇచ్చారు. ఇది ఫస్ట్ ర్యాంక్ అనేసి చెప్తున్నాం. దీనిలో లీస్ట్ ర్యాంక్ అనేది మనకి చూస్తే అంటే పేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేయట్లేదు. ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి నేను ఓవరాల్ గా డేటా అనేది కలెక్ట్ చేశాను, రాశాను కాబట్టి ఆ డీటెయిల్స్ చెప్తాను. లోయెస్ట్ ర్యాంక్ స్కోర్ అనేది 22.50 అనేసి చెప్తున్నాం. రాసింది ఎంతమంది అంటే 7,000. మొత్తం ఎగ్జామ్ రాసిన మనకి 7,078 ఉన్న పోస్టులు కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్న పోస్టులు మొత్తం చూస్తే 547 అనేసి చెప్తున్నాం. అయితే మనకి హైయెస్ట్ స్కోర్ సంపాదించిన వాళ్ళు ఎంతమంది అనేసి చూస్తే 94 నుంచి 90 వరకు స్కోర్ వచ్చిన వాళ్ళు 13 మెంబర్స్.
అలాగే నెక్స్ట్ 89 నుంచి 80 వరకు స్కోర్ మార్క్స్ సంపాదించిన వాళ్ళు 204 మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు మార్క్స్ స్కోర్ ఎర్న్ చేసిన వాళ్ళు 210 మంది ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనకి 75 నుంచి 70 వరకు చూస్తే గనక 65 వరకు చూస్తే 863 మంది ఉన్నారు. ఓవరాల్ గా 1290 వరకు చూస్తే మనకి ఏంటంటే 65 వరకు స్కోర్ అనేది సంపాదించారు అనేసి చెప్పొచ్చు. ఇది కృష్ణా డిస్టిక్ సంబంధించి మొత్తం పోస్టులు 547. అలాగే స్కోర్కు సంబంధించి ర్యాంక్ ఎంత అంటే 7078 అనేసి చెప్తున్నాం. ఇది కృష్ణా డిస్టిక్ సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిస్టిక్ అనేది చూద్దాం. ఎస్సిటీకి సంబంధించి గుంటూరు డిస్టిక్ సంబంధించి మనకి టాప్ స్కోర్ అనేది చూస్తే గనక గుంటూరు సంబంధించి మొత్తం పోస్టులు మనకి ఉన్నది ఎన్ని అంటే 531. రాసింది ఎగ్జామ్ అనేది ఎంత, లాస్ట్ ర్యాంక్ మనకి ఇక్కడ చూస్తే కనుక అంటే లాస్ట్ స్కోర్ కు సంబంధించి ర్యాంక్ అనేది చూస్తే ఇక్కడ 11,212 అనేసి చెప్తున్నాం. అంటే ఎగ్జామ్ రాసింది 11,212 అనేసి చెప్తున్నాం. లీస్ట్ స్కోర్ చూస్తే కనుక 22.36205 అనేసి చెప్తున్నాం. ఇది లీస్ట్ స్కోర్ కు సంబంధించి. అదే మనకి హైయెస్ట్ స్కోర్ అనేది మనకి చూస్తే కనుక 91.56 అనేది ఉంది. టాప్ స్కోర్ అనేది సంపాదించిన వాళ్ళు ఎంతమంది అనేది చూస్తే 91.56 నుంచి 90 వరకు స్కోర్ వచ్చిన వాళ్ళు మనకు చూస్తే కనుక మొత్తం 10 మంది ఉన్నారు. అలాగే 89 నుంచి అంటే 90 తర్వాత 89 నుంచి 80 వరకు స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది అనేది చూస్తే 244 మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు స్కోర్ చేసిన వాళ్ళు ఎంత అంటే 356 మంది ఉన్నారు. ఈ విధంగా 75 మార్క్స్ వరకు ఎర్న్ చేసిన వాళ్ళు టాప్ స్కోర్ నుంచి ఎంతమంది అంటే 610 మంది ఉన్నారు. మనకి మొత్తం పోస్టులు ఎన్ని గుంటూరు సంబంధించి అంటే 531 పోస్టులు అనేసి చెప్తున్నాం. కాబట్టి కట్ ఆఫ్ అనేది మనకి 75 ఉంటుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్టిక్ మనకి ఏంటంటే ఎస్సిటీకి సంబంధించి ప్రకాశం డిస్టిక్ సంబంధించి మనకి చూస్తే ఓవరాల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 132 పోస్టులు ఉన్నాయి. మనకి టాప్ స్కోర్ ఎంత వచ్చింది ఇక్కడ చూస్తే 94.08383 అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన హైయెస్ట్ స్కోర్ ఎంతమంది సంపాదించారు అనేసి చూస్తే 90+ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి 8 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 89 నుంచి 80 వరకు స్కోర్ సంపాదించిన వాళ్ళు అన్ని క్యాస్ట్లకు సంబంధించి 189 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 79 నుంచి 75 వరకు స్కోర్ అనేది సంపాదించిన వాళ్ళు 354 మంది ఉన్నారు. ఈ విధంగా మొదటి 483 ర్యాంకుల్లో మనకి 75+ స్కోర్ అనేది వచ్చింది అనేసి చెప్తున్నాం. కాబట్టి మనకున్న పోస్టులు ఎన్ని ప్రకాశం డిస్టిక్ అని చూస్తే 132 పోస్టులు అనేవి ఉన్నాయి. టాప్ స్కోర్ అనేది చూస్తే 94.08 అనేసి చెప్తున్నాం. ఇది ప్రకాశం డిస్టిక్ సంబంధించి వివరాలు అనేసి చెప్తున్నాం. 75 వరకు ఏంటంటే 483 ర్యాంకులు అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ డిస్టిక్ మనం చూస్తే కనుక నెల్లూరుకి సంబంధించి చూస్తే ఓవరాల్ గా మనకి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 117 పోస్టులు అనేవి ఉన్నాయి. దానిలో ఎగ్జామ్ రాసింది ఎంతమంది అంటే 6,001 మంది రాశారు. టాప్ స్కోర్ అనేది మనకి చూస్తే కనుక నెల్లూరుకు సంబంధించి 94.50 అనేది రావడం జరిగింది. లీస్ట్ స్కోర్ అనేది చూస్తే కనుక 20.71 అనేసి చెప్తున్నాం. ఇక్కడ మనకి నెల్లూరుకు సంబంధించి మొత్తం టాప్ స్కోర్ అనేది ఎంతమంది సంపాదించారు అనేసి చూస్తే గనక అంటే ఎక్కువ స్కోర్ సంపాదించిన వాళ్ళు ఎంతమంది అని చూస్తే 94 నుంచి 90 వరకు వచ్చిన వాళ్ళు 9 మంది ఉన్నారు. అలాగే 89 మార్క్స్ నుంచి 80 వరకు స్కోర్ చేసిన వాళ్ళు 142 మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు స్కోర్ చేసిన వాళ్ళు 161 మంది ఉన్నారు. ఈ విధంగా మనకి 75 మార్క్స్ వరకు స్కోర్ చేసిన వాళ్ళు 303 ర్యాంక్ వరకు రావడం జరిగింది. మనకున్న పోస్టులు ఎన్ని నెల్లూరుకు సంబంధించి అంటే మొత్తం 117 పోస్టులు అనేవి ఉన్నాయి అనేసి చెప్తున్నాం. దీన్ని బట్టి కట్ ఆఫ్ అనేది వాళ్ళకి వచ్చిన టాప్ స్కోర్ ని బట్టి అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి చూస్తే డిస్టిక్ చిత్తూరుకు సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 978 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనిలో ఎగ్జామ్ రాసింది ఎంతమంది అనేసి అంటే మొత్తం 15,215 మంది ఉన్నారు. లాస్ట్ ర్యాంక్ అనేది మనకి 15,215 అనేసి చెప్తున్నాం. లీస్ట్ స్కోర్ అనేది 23.05 అనేసి చెప్తున్నాం. టాప్ స్కోర్ అనేది 94.62. అయితే మనకి 94 నుంచి 90 వరకు ఎంత మందికి వచ్చింది స్కోర్ అనేది చూస్తే 7 మెంబర్స్ కి వచ్చింది చిత్తూరు డిస్టిక్ సంబంధించి. అలాగే 89 నుంచి 80 వరకు ఎంతమంది స్కోర్ అనేది సంపాదించారని చూస్తే 334 మంది స్కోర్ అనేది వచ్చింది. నెక్స్ట్ 79 నుంచి 75 వరకు ఎంతమందికి స్కోర్ వచ్చిందని చూస్తే 467 మందికి వచ్చింది. నెక్స్ట్ మనకి
75 నుంచి 70 వరకు ఎంతమందికి స్కోర్ వచ్చిందంటే 1042. అంటే 75 లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే పాయింట్స్ లో చూస్తే 1042. 75 స్కోర్ ఎర్న్ చేసిన వాళ్ళకి లీస్ట్ ర్యాంక్ అనేసి 75 కి సంబంధించి చెప్తున్నాం మనం. ఆ ర్యాంక్ డిస్టిక్ మనకి చూస్తే కర్నూలు ఎస్జిటి పోస్టులకు సంబంధించి కర్నూలు డిస్టిక్ లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనేసి మనం చాలా సార్లు చెప్పినాం. కాబట్టి కర్నూలుకి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఎస్జిటి కర్నూలు డిస్టిక్ సంబంధించి చూస్తే కనుక టాప్ స్కోర్ అనేది మనకి చూస్తే 94.53202 అనేసి చెప్తున్నాం. ఇది ఫస్ట్ ర్యాంక్ అనేసి చెప్పొచ్చు. హైయెస్ట్ స్కోర్ 94.53202 అనేసి ఇక్కడ ఇచ్చారు మనకి. అలాగే లీస్ట్ స్కోర్ అనేది కర్నూలుకి సంబంధించి చూస్తే కనుక 22.32. మనకి చాలా పేజెస్ ఉన్నాయి, అందుకే ఓపెన్ చేయట్లేదు. అలాగే మనకి మొత్తం ఎంతమంది రాశారు అంటే లాస్ట్ ర్యాంక్ ఎంత అనేసి చూస్తే కనుక 26,593 లాస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది కర్నూలుకి సంబంధించి. అది లీస్ట్ మనం చూస్తే 94.53 అనేసి చెప్తున్నాం. అయితే మనకి 90+ ఉన్న వాళ్ళు కర్నూలు డిస్టిక్ సంబంధించి ఎస్జిటి పోస్ట్ కి సంబంధించి ఎంతమంది అనేసి చూస్తే 27 మెంబర్స్ ఉన్నారు. 94 నుంచి 90 వరకు వచ్చిన వాళ్ళు. అలాగే 89 నుంచి స్కోరు 85 వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 232 మంది ఉన్నారు. నెక్స్ట్ మనకి 85 నుంచి 80 వరకు ఎంతమందికి స్కోర్ అనేది వచ్చింది అనేది చూస్తే 642 మందికి వచ్చింది. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు ఎంతమంది స్కోర్ అనేది వచ్చింది అనేది చూస్తే 1268 అనేసి చెప్తున్నాం. ఈ విధంగా మనకి 75 లో లాస్ట్ ర్యాంక్ మనం చూస్తే కనుక స్కోర్ సంపాదించిన వాళ్ళకి ఈ విధంగా మనకి 75 స్కోర్ అనేది సంపాదించి దాంట్లో పాయింట్స్ తో సహా లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అని చూస్తే 1940 వరకు ర్యాంక్ అనేది రావడం జరిగింది. అంటే 75 స్కోర్ ఎర్న్ చేసిన వాళ్ళు చూస్తే టాప్ నుంచి మనకి 1940 వరకు ర్యాంక్ అనేది ఇచ్చారనేసి చెప్తున్నాం. ఇది కర్నూలు డిస్టిక్ సంబంధించి ఓవరాల్ ఇన్కమ్. మనకి 75 నుంచి 70 వరకు ఎంతమందికి స్కోర్ వచ్చిందంటే 1466 మెంబర్స్ కి. ఓవరాల్ గా మనకి 70 వరకు వచ్చిన స్కోర్ కలిగిన వాళ్ళు ఎంతమంది అంటే 3406. 3406 మందికి 70 వరకు మార్క్స్ అనేవి రావడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించి. అంటే దీనిలో మనకి కేటగిరీస్ వస్తాయి, లోకల్ నాన్ లోకల్ అన్ని కూడా వస్తాయి దీనిలో. ఈ విధంగా టాప్ స్కోర్ సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ కి సెలెక్ట్ అవుతారనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్టిక్ మనం చూస్తే కడప డిస్టిక్ సంబంధించి మనకి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 302 పోస్టులు అనేవి ఎస్జిటికి సంబంధించి ఉన్నాయి. ఎగ్జామ్ రాసింది లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే 5539. మనకి టాప్ స్కోర్ ఎంత అంటే 92.42 అనేసి చెప్తున్నాం. లోయెస్ట్ ర్యాంక్ అనేది చూస్తే కనుక 23.14 అనేసి చెప్తున్నాం. అయితే టాప్ స్కోర్ 92 నుంచి 90 వరకు సంపాదించిన వాళ్ళు ఎంతమంది అంటే కనుక 5 మంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ 89 నుంచి 80 వరకు స్కోర్ చేసిన వాళ్ళు ఎంత అంటే 109 మంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మనకి 79 నుంచి 75 వరకు స్కోర్ అనేది వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 134 మంది అనేసి చెప్తున్నాం. ఇవన్నీ కడప డిస్టిక్ సంబంధించి. అలాగే 75 నుంచి 70 వరకు ఎంతమందికి స్కోర్ వచ్చింది అనేసి చూస్తే 256 మందికి స్కోర్ అనేది వచ్చింది. ఈ విధంగా లాస్ట్ 70కి సంబంధించి పాయింట్స్ తో సహా తీసుకుంటే 450 ర్యాంక్ వరకు 70 మార్క్స్ సంపాదించారనేసి చెప్పొచ్చు. అంటే 450 మందికి 70+70 ఉంది అనేసి చెప్తున్నాం. ఇది కడప డిస్టిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిస్టిక్ మనకు చూస్తే కనుక అనంతపూర్ డిస్టిక్ సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఎస్జిటికి సంబంధించి 204 అనేసి చెప్తున్నాం. వీళ్ళు ఎగ్జామ్ రాసిన ఎంత అంటే 14,347 మంది. లాస్ట్ ర్యాంక్ మనకి 14,347. టాప్ స్కోర్ వచ్చేటప్పటికి 92.76. లీస్ట్ స్కోర్ వచ్చేటప్పటికి మనకి 9.87. అయితే టాప్ స్కోర్ సంపాదించిన వాళ్ళు 90+ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అంటే 92.76 నుంచి 90 వరకు అంటే పాయింట్స్ తో సహా తీసుకుంటే 16 మందికి 90 వరకు మార్క్స్ అనేవి వచ్చినాయి. అలాగే 89 నుంచి 80 వరకు ఎంతమంది స్కోర్ చేశారంటే 233 మంది స్కోర్ చేశారు. నుంచి 75 వరకు మార్క్స్ అనేవి ఎంత మందికి వచ్చిందంటే 309 మందికి మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఈ విధంగా 75 వరకు స్కోర్ చేసిన వాళ్ళకి 75 లో ఉన్న వారికి ర్యాంక్ ఎంత అంటే 542 మంది 542 అనేసి చెప్తున్నాం. ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ సంబంధించి ఎస్జీ సంబంధించి ఉన్న డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం. మనకి ఓవరాల్ గా అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి ఎస్జిటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏంటంటే కేటగిరీ కాస్ట్ వైజ్ కాకుండా అన్ని క్యాస్ట్లకు సంబంధించి అసలు టాప్ స్కోర్ అనేది ఎంత వచ్చింది,
లీస్ట్ స్కోర్ అనేది ఎంత ఉంది, అలాగే ఎంత మందికి 70+ వరకు వచ్చినాయి అనేసి మనం ఆ డీటెయిల్స్ అనేవి తీసుకున్నాం. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది అర్థం అవుతుంది, ఎంతమంది హైయెస్ట్ స్కోర్ అనేది సంపాదించారు అనేసి తెలుస్తుంది. ఎంతమంది హైయెస్ట్ స్కోర్ అనేది చేశారనేది మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవుతుంది. ఇది ఎస్జిటికి సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.